పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ర్యాంకు వ్యూహాత్మకంగా కావాలని ఇచ్చారన్నటువంటిదే అటు కార్యకర్తల్లో వచ్చేటువంటి ఫీలింగ్. చంద్రబాబు లోకేష్ కంటే వీక్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నటువంటి అదే సందర్భంలో కాదు కాదు బ్యాలెన్స్డ్గానే ఉన్నామని చెప్పడం కోసం 2వ ర్యాంకు కందులు దుర్గేష్ది, 4వ ర్యాంకు నాదెళ్ల మనోహర్ది. చంద్రబాబు గారు 6లో ఉన్నారు, లోకేష్ గారు 8లో ఉన్నారు, ఇక్కడ 10. సరే, ఫైళ్ళని క్లియరెన్స్ అన్నటువంటి పాయింట్. ఇక్కడ విశేషం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఊళ్ళల్లో రోడ్లు వేయించడం దగ్గర నుంచి, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేటట్టు చేయడం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు. అట్లాగే అటవీ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాడు, యాక్షన్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో పర్యావరణానికి సంబంధించి యాక్షన్స్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ యథావిధిగా నడిచిపోతున్నాయి. బట్ పవన్ కళ్యాణ్ 10వ స్థానానికి రావడం ఏంటి, అట్లాగే నిరంతరం స్పందిస్తున్నటువంటి లోకేష్ 8వ స్థానానికి రావడం ఏంటి, ఈ రెండే ఎవరికి అర్థం కానటువంటి మిస్టరీగా మిగిలిపోతున్నాయి.